హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం మన హిందీ స్టూడెంట్స్కి చాలా మందికి ఉన్న డౌట్, అందరికీ హిందీ నేర్చుకోవాలనుకుంటున్న అందరికీ కూడా ఈ డౌట్ ఉంటుందన్నమాట. అలాంటి డౌట్ క్లియర్ చేయబోతున్నాం. చాలామంది మమ్మల్ని వాట్సాప్ గ్రూప్స్లో అడిగారు, అలాగే మన యూట్యూబ్ వీడియోస్ చూస్తూ ఆ వీడియోస్ క్రింద కామెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో అదేంటంటే హిందీలో కహనా, బతానా, బోల్నా, బాత్ కర్నా ఈ వర్బ్స్ని ఎప్పుడెప్పుడు ఉపయోగించాలి అంటే వీటన్నిటికీ కూడా మాట్లాడడం, చెప్పడం అని అర్థం వస్తుంది. సో మరి ఎప్పుడెప్పుడు ఉపయోగించాలి వీటిని అనే డౌట్ ఉంది. సో దానికి ఈ వీడియోలో మనం సొల్యూషన్ ఇవ్వబోతున్నాం. స్టార్ట్ చేద్దాం వీడియో. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా విఆర్ఆర్ ట్యుటోరియల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. స్టార్ట్ చేద్దాం. మన ఫస్ట్ వర్బ్ వచ్చేసరికి కహనా. కహనాని ఏ అర్థంలో ఉపయోగిస్తారంటే చెప్పడం అనే అర్థంలో ఉపయోగిస్తారనమాట. చెప్పుట అంటే ఎవరికైనా ఏదైనా ఒక విషయం చెప్పడానికి మనం కహనా ఉపయోగిస్తాం. ఎవరికైనా ఏదైనా ఒక విషయం చెప్పడానికి. అలాగే మన అభిప్రాయం కానీ ఉద్దేశం కానీ చెప్పడానికి కూడా కహనా యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఎవరినైనా అభిప్రాయం కానీ ఉద్దేశం కానీ చెప్పడానికి లేదా ఏదైనా ఒక విషయం చెప్పడానికి మనం కహనా యూజ్ చేస్తాం. అలాగే ఆదేశాలు ఇవ్వడానికి, ఆదేశాలంటే ఏవైనా ఇన్స్ట్రక్షన్స్ అవి ఇవ్వడానికి కూడా మనం కహనాని యూజ్ చేస్తాం అనమాట. అర్థమైందా? కహనా అంటే ఏంటి? చెప్పడం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆప్నే జో కహా మైనే వహీ కియా. ఆప్నే తమరు, మీరు, జో కహా ఏదైతే చెప్పారో అదే చెప్పిందే అని అర్థం అనమాట. జో కహా అంటే చెప్పిందే, ఏదైతే చెప్పారో. మైనే నేను, వహీ కియా అదే చేశాను, అదే చేశాను. దీని ట్రూ ట్రాన్స్లేషన్ అయితే ఎలా వస్తుందంటే తమరు ఏదైతే చెప్పారో నేను అదే చేశాను. ఆప్నే జో కహా మైనే వహీ కియా. మీరు ఏదైతే చెప్పారో నేను అదే చేశాను. ఇక్కడ చెప్పడం, చెప్పడం అనే అర్థంలో కహాని యూజ్ చేసాం అనమాట. ఓకేనా? కహనాని యూజ్ చేసాం. తర్వాత చూడండి, క్యా కహా. క్యా కహా, క్యా కహా అంటే ఏమన్నాడు. ఓకే, క్యా కహా అంటే ఏమన్నాడు, ఏమన్నావు, అలాంటి అర్థంలో వస్తుందన్నమాట. కహా అంటే ఇక్కడ అనడం, చెప్పడం. ఓకేనా? ఏం చెప్పావు, ఏమన్నావు, ఇలా. ఆజ్ ఆవుంగా కహా థా క్యో నహీ ఆయా. ఆజ్ ఈరోజు, ఆవుంగా కహా థా ఆవుంగా వస్తానని, కహాతా చెప్పావు, చెప్పియుండినావు, క్యూ ఎందుకు, నహీ ఆయా రాలేదు. ఆజ్ ఆవుంగా కహాతా క్యూ నహీ ఆయా ఈరోజు వస్తానని చెప్పావు, మరి ఎందుకు రాలేదు. ఓకే, ఎందుకు రాలేదు, క్యూ నహీ ఆయా ఎందుకు రాలేదు. ఆజ్ ఈరోజు, ఆవుంగా కహా వస్తానని చెప్పావు, వస్తానని చెప్పావు. ఈ విధంగా మనం చెప్పొచ్చు. తర్వాత చూడండి, ఉస్నే సుప్రభాత్ కహా. ఉస్నే సుప్రభాత్ కహా అతడు గుడ్ మార్నింగ్ చెప్పాడు, అతను శుభోదయం చెప్పాడు. సుప్రభాత్ కహా చెప్పాడు. ఉస్నే సుప్రభాత్ కహా అతడు శుభోదయం చెప్పాడు లేదా సుప్రభాతం చెప్పాడు. తర్వాత ఎగ్జాంపుల్ చూడండి, मैंने उससे वहां जाने के लिए कहा. मैंने నేను, ఉస్సే అతనితో, వహా అక్కడికి, జానే కేలియే వెళ్ళమని, కహా చెప్పాను. నేను అతనితో అక్కడికి వెళ్ళమని చెప్పాను. ఏదైనా ఆదేశాలు చెప్పడం అని చెప్పుకున్నాం కదా మనం. సో అలా అన్నమాట. తర్వాత చూడండి, ఉస్నే కహాకి మే యహీ హూ. ఉస్నే కహా అతను చెప్పాడు, కి ఏమంటే, మే నేను, యహీ హూ ఇక్కడే ఉన్నానని, యహీ ఇక్కడే, హూ ఉన్నానని. అతను చెప్పాడు, ఒక విషయం చెప్పాడు. ఏం చెప్పాడు, ఏ విషయం చెప్పాడు. కి ఏమంటే, మే నేను, యహీ హూ ఇక్కడే ఉన్నానని, నేను ఇక్కడే ఉన్నానని అతను చెప్పాడు. సో ఈ విధంగా. తర్వాత చూడండి, కిసీనే కుచ్ కహా కహకర్ దుఖీ మత్ హోయియే. దుఖీ మత్ హోయియే. కిసీనే ఎవరో, కుచ్ ఏదో, కహా కహకర్ అన్నారని చెప్పి,
అన్నారని చెప్పి అని అర్థంలో వస్తున్నాడు. కహా కహకర్ అంటే అన్నారని చెప్పి, లేదా ఎవరేదో అన్నారని చెప్పి. ఇక్కడ అన్నారు అనే మీనింగ్లో వచ్చింది. అలాగే ఇక్కడ కూడా మనం చూడొచ్చు, అన్నాడు అని వచ్చింది. ఏమన్నాడు? ఓకే. అలాగే ఇక్కడ కూడా మనకి అన్నారని చెప్పి, కహా కహకర్, కహా కహకర్ అంటే ఎవరో ఏదో అన్నారని చెప్పి, దుఃఖీ మత్ హోయియే, బాధపడకు, దుఃఖీ మత్ హోయియే, బాధపడకు. ఓకే. కిసీనే కుచ్ కహా కహకర్ దుఃఖీ మత్ హోయియే, ఎవరో ఏదో అన్నారని చెప్పి బాధపడకు, ఎవరేదో అన్నారని చెప్పి నువ్వు బాధపడకండి, మీరు బాధపడకండి. తర్వాత చూడండి, బహుత్ బడియా కహా, బహుత్ బడియా కహా. బహుత్ బడియా అంటే చాలా గొప్పగా. ఓకేనా? బహుత్ బడియా అంటే చాలా గొప్పగా. కహా చెప్పావు. బస్ చాలు. కాఫీ హై, బస్ ఆపు. కాఫీ హై చాలు. చుప్ రహో, ఊరుకో, ఊరుకో సైలెంట్గా ఉండు. చుప్ రహో అంటే ఏంటి? ఊరుకో అని. బహుత్ బడియా కహా, బహుత్ బడియా కహా, చాలా గొప్పగా చెప్పావు. బస్ చాలు. కాఫీ హై సరిపోద్ది. చుప్ రహో, సైలెంట్గా ఉండు. చాలా గొప్పగా చెప్పేలా కానీ ఊరుకో అంటాం కదా మనం. అలా చెప్పడానికి బహుత్ బడియా కహా, చాలా గొప్పగా చెప్పావు. బస్ చాలు. కాఫీ హై సరిపోద్ది. చుప్ రహో, ఊరుకో. ఓకే, చాలా గొప్పగా చెప్పేలా కానీ ఊరుకో అని చెప్తాం కదా, అలా చెప్పడానికి ఈ విధంగా చెప్పొచ్చు అనమాట. ఇక్కడ చూసారా, చెప్పావు అనే అర్థంలో వచ్చింది. అన్నావు లేదా చెప్పావు అనే అర్థంలో మనం తీసుకున్నాం అనమాట. ఓకే, తర్వాత చూడండి, आपने उनसे कुछ, तरह చూడండి, आपने उनसे कुछ कहा क्या, आपने उनसे कुछ कहा क्या. आपने తమరు, ఉన్సే వారితో. ఓకే, అతనికి అని వచ్చింది, అతనికి చెప్పారని వచ్చింది. ఉన్సే అంటే ఏంటి? వారితో అని అర్థం అన్నమాట. వారితో. ఓకేనా? आपने उनसे कुछ कहा क्या, आपने తమరు, ఉన్సే వారితో, కుచ్ కహా క్యా ఏమైనా చెప్పారా, అతనికి ఏమైనా చెప్పారా. అర్థమైందా? మీరేమైనా వారితో చెప్పారా, లేకపోతే వారితో మీరు ఏమైనా చెప్పారా, ఇలా మనం చెప్పొచ్చు అనమాట. ఆప్నే ఉన్సే కుచ్ కహా క్యా, ఏదైనా చెప్పారా. ఇక్కడ కూడా చెప్పారా లేదా అన్నారా అనే అర్థంలో వస్తుంది. చెప్పారా కానీ, లేదా మీరు వాళ్ళతో ఏమైనా అన్నారా అనే అర్థంలో మనం తీసుకోవచ్చు అనమాట. వారితో ఏమైనా అన్నారా, వారితో ఏమైనా చెప్పారా. ఓకే, ఇలా. సో కెహనా అంటే ఏంటి అనేది మనం చెప్పుకున్నాం. చెప్పడం, అనడం, లేకపోతే మన ఉద్దేశం చెప్పడం, లేదా ఆదేశాలు చెప్పడం, అంటే ఎవరికైనా ఏదైనా పని చెప్పడం. ఓకే, ఇవన్నీ కూడా మనం కెహనా గురించి చెప్పుకున్నాం. మరి బతానా అంటే ఏంటి, బతానా ఎక్కడ యూజ్ చేస్తాం అనేది కూడా కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్తో మనం చూడబోతున్నాం. చూడండి, బతానా అంటే కూడా చెప్పుట అనే మీనింగ్ వస్తుంది. కానీ ఇది ఏ సందర్భంలో యూజ్ చేస్తామంటే, ఏదైనా ఒక విషయాన్ని తెలియజేసేటప్పుడు, ఏదైనా ఒక విషయాన్ని మనం చేయుట అనే అర్థంలో ఉపయోగిస్తాం అన్నమాట. అంటే చూడండి, ఇక్కడ మాటల ద్వారా లేదా వ్రాతపూర్వకంగా ఎవరికైనా ఏమైనా తెలియజేస్తే బతానా ఉపయోగించవచ్చు. అర్థమైందా? మీరు మాటల ద్వారా కానీ లేదా వ్రాతపూర్వకంగా కానీ ఎవరికైనా ఏదైనా తెలియజేస్తే, ఓకే, సో అప్పుడు మనం బతానా ఉపయోగించవచ్చు అనమాట. అప్పుడు మనం బతానాని ఉపయోగించవచ్చు. చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, నాకు నీ దినచర్య గురించి చెప్పు. మీరు ఏం చేస్తారో, నాకు ఆ రోజంతా మీరు ఏం చేస్తూ ఉంటారో ఆ దినచర్య గురించి తెలియజేయండి. ఇక్కడ చెప్పుకి బదులు మనం ఏం చెప్పొచ్చు, మీ దినచర్య ఏంటో నాకు తెలియజేయండి.
ఓకే, తెలియజేయండి అని వస్తుంది కదా. సో అలా తెలియజేయడం అనమాట. మీ దినచర్య గురించి నాకు తెలియజేయండి. ముజే ముజే నాకు, అప్ని తమ యొక్క, దైనిక్ జీవన్ అంటే రోజువారీ జీవితం అనమాట. రోజువారీ జీవితం ఎలా ఉంటుందో కే బారేమే గురించి బతావో తెలియజేయండి లేదా చెప్పండి. అర్థమైందా? ముజే అప్ని దైనిక్ జీవన్ కే బారేమే బతావో, నాకు మీ దైనందిన జీవితం గురించి తెలియజేయండి. సో తెలియజేయడం అనే అర్థంలో వచ్చింది ఇక్కడ. తర్వాత చూడండి, నేను ఈ ఊరికి కొత్తగా వచ్చాను. ఈ ఊరి గురించి తెలీదు, కాస్త తెలియజేస్తారా అని అడుగుతాము, లేదా తెలీదు కాస్త చెప్తారా అని అడుగుతాం. అంటే ఇన్ఫర్మేషన్ తెలియజేయడం అనమాట. ఓకేనా, చూద్దాం ఒకసారి. నేను ఇస్ గాంవ్ కే లియే ఈ ఊరికి, నయా హూ కొత్త, మే ఇస్ గాంవ్ కే లియే నయా హూ నేను ఈ ఊరికి కొత్త. ముజే నాకు, ఇస్ గాంవ్ కే బారే మే ఈ గ్రామము గురించి, కుచ్ మాలూమ్ నహీ హై ఏమీ తెలీదు. కుచ్ అంటే ఇక్కడ ఏమీ అనే అర్థంలో వచ్చింది. ఓకేనా, మాలూమ్ నహీ హై ఏమీ తెలీదు. క్యా आप मुझे बताएंगे मैं इस गांव के लिए नया हूं అంటే నేను ఈ ఊరికి కొత్త. मुझे इस गांव के बारे में कुछ मालूम नहीं है నాకు ఈ ఊరి గురించి ఏమీ తెలీదు. क्या आप मुझे बताएंगे మీరు నాకు తెలియజేస్తారా? బతానా అంటే తెలియజేయడం అనమాట. అర్థమైందా? బతాయేంగే తెలియజేస్తారా, చెప్తారా. ఓకే, ఈ విధంగా. తర్వాత చూడండి, మీకేమైనా దీనిలో ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. ఆప్కో తమరికి, కోయి ఏదైనా, ఇస్మే దీనిలో, దిల్చస్పీ అంటే ఏంటి? ఇంట్రెస్ట్ అన్నమాట. హోతో ఉన్నట్టయితే, బతాయియే తెలియజేయండి, మహోదయ్ సార్. ఇక్కడ సార్ మిస్ అయింది తెలుగులో. మీకేమైనా దీనిలో ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి సార్. ఓకేనా, సార్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, మీకేమైనా దీనిలో ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి సార్ అనడానికి, ఆప్కో కోయి ఇష్మే దిల్చస్పీ హోతో బతాయియే మహోదయ్ చెప్పండి సార్, తెలియజేయండి సార్. ఇక్కడ చెప్పండి అంటే తెలియజేయండి అని అర్థం అనమాట. అంటే ఇంగ్లీష్లో లెటస్ నౌ అంటాం, మాకు తెలియజేయండి. లెట్ మీ నౌ, లెటస్ నౌ అంటాం కదా. అంటే మాకు తెలియజేయండి అని అర్థం అక్కడ. చెప్పండి, తెలియజేయండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాకు చెప్పండి, అలా. తర్వాత చూడండి, మనం వెళ్లే ముందు అతనికి ఫోన్ చేసి చెబుదాం అంటే ఏంటి? తెలియజేద్దాం. మనం వస్తున్నామనో లేకపోతే రావట్లేదనో మనం అతనికి తెలియజేద్దాం. ఓకేనా, తెలియజేద్దాం. హమ్ నికల్నేసే పెహలే, నికల్నా అంటే బయలుదేరడం, ఇక్కడ కా వచ్చింది, ఇది నికల్నేసే పెహలే. హమ్ నికల్నేసే పెహలే మనం బయలుదేరే ముందు. ఓకేనా, నికల్నేసే పెహలే ఉసే ఫోన్ కర్కే బతాయేంగే తెలియజేద్దాము. హమ్ నికల్నేసే పెహలే ఉసే ఫోన్ కర్కే బతాయేంగే మనం అతనికి తెలియజేద్దాం. మనం వెళ్లే ముందు అతనికి తెలియజేద్దాం, వెళ్లే ముందు, బయలుదేరే ముందు. ఓకేనా, తర్వాత చూడండి, ఇప్పుడు తయారు చేయ విధానం చెప్తాను వినండి. ఇక్కడ కూడా మనం చెప్తాను బదులు ఏం చెప్పొచ్చు? తెలియజేస్తాను. ఇప్పుడు నేను తయారు చేయ విధానం తెలియజేస్తాను వినండి. అభి ఇప్పుడు తయారు కర్నేకి విధి బతాతా హూ సునియే. ఓకే, అభి ఇప్పుడు తయారు కర్నేకి విధి అంటే విధానం. ఓకే, బతాతా హూ చెబుతాను, సునియే వినండి, బతాతా హూ తెలియజేస్తాను. సో ఈ విధంగా మనం కెహనా ఎప్పుడు ఉపయోగించామంటే
చెప్పుట అనే అర్థంలో ఉపయోగించాం. అదే బతానా వచ్చేసరికి తెలియజేయుట, ఏదైనా వివరం చెప్పుట అనే దానిలో ఉపయోగిస్తున్నాం. తయారు చేయ విధానం వివరిస్తాను అని అర్థం అనమాట. అక్కడ అర్థమైందా? వివరిస్తాను, వివరం చెప్తాను, ఇలా మనం తెలియజేయుట గురించి బతానా ఉపయోగిస్తాం అనమాట. తర్వాత చూడండి, బోల్నా. ఏంటిది? బోల్నా. బోల్నా అంటే మీకు తెలుసు, మాట్లాడుట. ఇక్కడ మనం బోల్నాని ఎప్పుడెప్పుడు ఉపయోగిస్తామంటే భాషలు మాట్లాడడం గురించి, ఎవరితోనైనా సాధారణంగా మాట్లాడడం గురించి, అందరి మధ్య మాట్లాడడం గురించి. అంటే సభలో కానీ ఇలాంటి సభలో మాట్లాడడం, నలుగురు మధ్యలో మాట్లాడడం. ఇదేంటి అంటే మాట్లాడడం అంటే నేను మీతో మాట్లాడుతున్నాను ఇప్పుడు, అయితే మీరు నాతో మాట్లాడుతున్నారా? మీరేం మాట్లాడట్లా, జస్ట్ క్లాస్ వింటున్నారు తప్పిస్తే మీరేం తిరిగి మాట్లాడట్లా. సో దీనిని బోల్నా అంటాం మనం. వన్ సైడ్ కమ్యూనికేషన్ అనమాట. ఓకే, వన్ సైడ్ కమ్యూనికేషన్ మనం ఏమంటాం? బోల్నా అంటాం. ఓకే, చూడండి, మన కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీరు మరాఠీలో మాట్లాడితే నాకెలా అర్థమవుతుంది? ఏదైనా భాషలు మాట్లాడడాన్ని మనం బోల్నా ఉపయోగించవచ్చు అనమాట. ఓకే, మరాఠీ మే బోల్నా, హిందీ మే బోల్నా, ఇంగ్లీష్ మే బోల్నా, ఇలా మనం మాట్లాడుట అనే అర్థంలో మనం తీసుకోవచ్చు అనమాట. చూడండి, మీరు మరాఠీలో మాట్లాడితే నాకెలా అర్థమవుతుంది? దీనికి హిందీ వర్షన్ చూడండి. आप मराठी में बोलने से, మరాఠీలో బోల్నే సే మాట్లాడడంతో, ముజే నాకు, కైసే ఎలా, సమజ్ మే ఆయేగి అర్థమవుతుంది. ఆప్ మరాఠీ మే బోల్నే సే మీరు మరాఠీలో మాట్లాడితే, ముజే నాకు, కైసే ఎలా, సమజ్ మే ఆయేగి అర్థమవుతుంది. మీరు మరాఠీలో మాట్లాడితే నాకెలా అర్థమవుతుంది? ఇక్కడ మరాఠీ మే బోల్నా, అర్థమైందా? ఇక్కడ బోల్నా అనేది ఉపయోగించాలన్నమాట. ఎందుకంటే భాషలో మాట్లాడడాన్ని మనం బోల్నా ఉపయోగిస్తాం. ఓకేనా? సో అలా. తర్వాత చూడండి, ఇక్కడికి వచ్చిన తర్వాతే హిందీ మాట్లాడడం ప్రారంభించాను. ఇక్కడికి వచ్చిన తర్వాతే, యహా ఆనేకే బాద్ హీ, యహా అంటే ఇక్కడ, ఇక్కడికి, ఆనేకే బాద్ హీ వచ్చిన తరువాతే, హిందీమే హిందీలో, లేదా హిందీ మాట్లాడడం, హిందీలో మాట్లాడడం. ఓకేనా? హిందీ మాట్లాడడం అంటే హిందీ బోల్నా, షురూ కియా లేదా షురూకి. ఓకే, స్త్రీ అయితే కనుక షురూకి అంటుంది, అదే పురుషుడైతే షురూకియా. ఓకేనా? బోల్నా మాట్లాడడం, షురూకియా మొదలుపెట్టాను. అలాగే చూడండి, మిమ్మల్ని ఎవరినైనా కూడా నన్ను మాట్లాడనివ్వండి అని అనడానికి కూడా మనం బోల్నా ఉపయోగిస్తాం అనమాట. అంటే మిమ్మల్ని మాట్లాడకుండా వాళ్ళే మాట్లాడుతున్నారు, అట్లాంటప్పుడు మనం ఏం చెప్పవచ్చు? నన్ను మాట్లాడనివ్వండి అనడానికి ముజే నన్ను, బోల్నే దీజియే మాట్లాడనివ్వండి, ముజే బోల్నే దీజియే నన్ను మాట్లాడనివ్వండి. ఓకే, తర్వాత చూడండి, ఎవరైనా స్లోగా మాట్లాడుతున్నారు, గట్టిగా మాట్లాడమని చెప్పాలి మీరు. ఓకే, మీరు గట్టిగా మాట్లాడాలి. ఆప్కో ఊంచి ఆవాజ్ అంటే గట్టిగా అనమాట, మంచి గట్టిగా ఉన్న స్వరం. ఆవాజ్ అంటే ఏంటి? స్వరం, గొంతు. ఊంచి ఆవాజ్ అంటే బిగ్గరగా, గట్టిగా. ఓకే, ఊంచి ఆవాజ్ మే బిగ్గరగా, బోల్నా చాహియే మాట్లాడడం, చాహియే మాట్లాడాలి, మీరు గట్టిగా మాట్లాడాలి. ఓకే, ఈ విధంగా మనం కెహనా అంటే చెప్పుడా అని, బతానా అంటే తెలియజేయుట అని, అలాగే బోల్నా అంటే మాట్లాడుట, వన్ వే కమ్యూనికేషన్ అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. ఓకేనా? అలాగే ఇంకొక 5th ఎగ్జాంపుల్ కూడా ఉంది, ఇది కూడా చూద్దాం బోల్నా గురించి. ఇక్కడ చూడొచ్చు మనం, ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎంత తక్కువ, జిత్నా కమ్, జిత్నా అంటే ఎంత అయితే, కమ్ తక్కువ, బోలో మాట్లాడితే, ఎంత తక్కువ మాట్లాడితే, ఉత్నా అంత, అచ్చా హై మంచిది. కితనా కమ్ బోలో ఉత్నా అచ్చా హై,
ఎంత తక్కువ మాట్లాడితే అంత ఉతనా అంత అచ్చా హై మంచిది. సో ఇక్కడ కూడా బోల్నా, బోలో. ఇది సంభావ్య భవిష్యత్ కాలానికి సంబంధించిన ఫ్రేజ్ అనమాట. ఇది బోలో అనేది. అది మీరు సంభావ్య భవిష్యత్ కాలానికి సంబంధించిన వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, తర్వాత చూడండి, బాత్ కర్నా. బాత్ కర్నా అన్నా కూడా మాట్లాడుట అనే అర్థంలో వస్తుంది. మరి బోల్నాకి బాత్ కర్నాకి డిఫరెన్స్ ఏంటి? బాత్ కర్నాని ఎక్కువగా సంభాషణల కోసం ఉపయోగిస్తారు. బాత్ కర్నాని ఎక్కువగా సంభాషణల కోసం ఉపయోగిస్తారు. రెండు వైపుల నుండి ఏముండాలంటే ప్రశ్నోత్తరాలు జరుగుతున్నప్పుడు. అంటే నేను ఏదో క్వశ్చన్ చేస్తున్నాను, మీరు ఆన్సర్ చేస్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను వైజాగ్ నుంచి వచ్చాను. ఓకే, మీరు ఏ పని మీద వచ్చారు? నేను పలానా పని మీద వచ్చాను. ఇలాగా టూ వే కమ్యూనికేషన్ జరుగుతుందన్నమాట. అంటే మీరు క్వశ్చన్ అడుగుతుంటే వాళ్ళు సమాధానం చెప్తున్నారు, వాళ్ళు క్వశ్చన్ అడుగుతుంటే మీరు సమాధానం చెప్తున్నారు. ఇలా మీ సంభాషణ జరుగుతుంది. దీన్ని సంభాషణ అంటాం. అలా కాకుండా ఒక్కరే మాట్లాడితే ప్రసంగం అంటాం. అంటే నేను ఇప్పుడు ఒక్కడనే మాట్లాడుతున్నాను, మీ నుంచి ఏమి నా క్వశ్చన్స్ ఏమి రావట్లేదు, నేనే చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను, మీరు వింటూ ఉన్నారు. సో ఇది ప్రసంగం. ఇది అలా కాకుండా మీరు నా ఎదురు పడినప్పుడు మీరు ప్రశ్న వేస్తున్నారు, నేను సమాధానం చెప్తున్నాను. లేదా నేను క్వశ్చన్ వేస్తున్నాను, మీరు సమాధానం చెప్తున్నారు. అలా మనం మాట్లాడుకుంటున్నాం. అర్థమైందా? మాట్లాడుకోవడం. అలా మనం పరస్పరం మాట్లాడుకునేటప్పుడు దీన్ని బాత్ కర్నా అంటారు అనమాట. ఓకేనా? బోల్నా అంటే ఒక్కరే మాట్లాడడం, బాత్ కర్నా అంటే ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మాట్లాడుకోవడం. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ చూడండి, డాక్టర్ సాబ్ సే బాత్ కర్తే వక్త్, డాక్టర్ సాబ్ సే డాక్టర్ గారితో బాత్ కర్తే వక్త్, బాత్ కర్తే వక్త్, బాత్ కర్నా అంటే మాట్లాడడం, బాత్ కర్తే వక్త్ మాట్లాడుతున్నప్పుడు. అంటే డాక్టర్ గారితో మాట్లాడుతుంటే మనం వెళ్ళి మనమే మాట్లాడుతూ ఉండం. ఓకేనా? డాక్టర్ గారు అడుగుతూ ఉంటారు, మీకు ఫీవర్ ఉందా అని అడుగుతారు, లేదని చెప్తాము. లేకపోతే ఏదైనా కడుపు నొప్పి ఉందని అడుగుతారు, లేదని చెప్తాము. ఇలా మనం డాక్టర్తో సంభాషణ చేస్తాం తప్పిస్తే మనం ఏదో చెప్పేసి వచ్చాం కదా. కాబట్టి అది బాత్ కర్నా అవుద్దన్నమాట. అర్థమైందా? బాత్ కర్తే వక్త్ మాట్లాడేటప్పుడు సబ్ కుచ్ ప్రతిదీ అన్నీ యాద్ రక్కర్ కహియే, యాద్ రక్కర్, యాద్ అంటే గుర్తు అనమాట. యాద్ రక్కర్ గుర్తు పెట్టుకుని, కహియే చెప్పు. అర్థమైందా? ఇక్కడ వచ్చేసరికి ఏమొచ్చింది? చెప్పు అని వచ్చింది. అర్థమైందా? అన్నీ గుర్తుపెట్టుకుని చెప్పు. ఓకే, అదే నీ జబ్బేంటో తెలియజేయి అనే అర్థంలో వచ్చింది అనుకున్నప్పుడు బతానా ఉపయోగిస్తాం అనమాట. బతాయియే అంటాం. ఓకే, సబ్ కుచ్ బతాయియే, సబ్ కుచ్ బతాయియే అంటే అన్నీ తెలియజేయు, ప్రతిదీ కూడా తెలియజేయు. అదే సబ్ కుచ్ యాద్ రక్కర్ కహియే, ప్రతిదీ గుర్తుపెట్టుకుని చెప్పు. ఓకేనా? సో ఇలా డాక్టర్ సాబ్ సే బాత్ కర్తే వక్త్, డాక్టర్ గారితో మాట్లాడేటప్పుడు సబ్ కుచ్ ప్రతిదీ యాద్ రక్కర్ కహియే గుర్తుపెట్టుకుని చెప్పు. అలా. తర్వాత చూడండి, तुम क्यों नहीं बात कर रहे हो, तुम क्यों नहीं बात कर रहे हो, నువ్వెందుకు మాట్లాడడం లేదు, నువ్వెందుకు మాట్లాడడం లేదు. ఓకే, तुम क्यों नहीं बात कर रहे हो, నువ్వెందుకు మాట్లాడడం లేదు. తర్వాత చూడండి, మనం ఎవరితో అయినా కూడా ఫోన్లో అది మాట్లాడేటప్పుడు మనం చెప్తాం అనమాట, నేను పలానా చోటు నుంచి మాట్లాడుతున్నానని చెప్పేసి. సో అట్లాంటప్పుడు కూడా మనం బాత్ కర్నా ఉపయోగిస్తాం. ఓకేనా? సో మే ఆంధ్రప్రదేశ్ సే బాత్ కర్ రహా హూం, మే ఆంధ్రప్రదేశ్ సే బాత్ కర్ రహా హూం, నేను ఆంధ్రప్రదేశ్ నుంచి మాట్లాడుతున్నాను అని అర్థం అనమాట. తర్వాత చూడండి, బాత్ కర్తే రహనే సే, బాత్ కర్తే రహనే సే మాట్లాడుతూ ఉంటే, కిసీకో భీ ఎవరికైనా కూడా హిందీ ఆ జాయేగి, హిందీ ఆ జాయేగి హిందీ వచ్చేస్తుంది. బాత్ కర్తే రహనే సే మాట్లాడుతూ ఉంటే,
మాట్లాడుతూ ఉంటే కిసీకో భీ ఎవరికైనా కూడా హిందీ ఆ జాయేగి వచ్చేస్తుంది, హిందీ వచ్చేస్తుంది. సో ఇలా. తర్వాత చూడండి, వహ్ ఫోన్ బాత్ కర్తే హుయే డ్రైవింగ్ కర్ రహా హై. వహ్ అతడు, ఫోన్ బాత్ కర్తే హుయే మాట్లాడుతూ, బాత్ కర్తే హుయే మాట్లాడుతూ, డ్రైవింగ్ కర్ రహా హై డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు. ఫోన్ బాత్ కర్నా అంటే ఫోన్ మాట్లాడడం అనమాట. అంటే ఫోన్లో మాట్లాడడం అంటే ఏంటి, మనం ఒక్కరం మాట్లాడడం, అవతల వాళ్ళు చెప్పేది వింటూ ఉంటాము, దానికి ఆన్సర్ చేస్తూ ఉంటాము, మళ్ళీ మనం క్వశ్చన్స్ వేస్తూ ఉంటాం. ఇలా ఒక సంభాషణ జరుగుతుంది, ఫోన్ సంభాషణ అంటారు, అంతేగాని ఫోన్ ప్రసంగం అనరు, అంతే కదా. సో ఆ విధంగా. జబ్ పాపా కమరే మే ఆతే హై సబ్ బాత్ కర్నా బంద్ కర్ దేతే హై. జబ్ ఎప్పుడైతే, పాపా నాన్నగారు, కమరేమే గదిలోనికి, ఆతే హై వస్తారో, ఎప్పుడైతే ఆయన వస్తారో, సబ్ అందరూ, బాత్ కర్నా మాట్లాడడం, బంద్ కర్ దేతే హై ఆపేస్తారు. బాత్ కర్నా బంద్ కర్ దేతే హై. నాన్నగారు ఎప్పుడైతే లోపలికి వస్తారో, లోపలికి రాగానే ఓకే, సబ్ అందరూ, బాత్ కర్నా మాట్లాడుకోవడం, బంద్ కర్ దేతే హై ఆపేస్తారు. బంద్ కర్నా అంటే ఆపడం, బంద్ కర్ దేనా అంటే ఆపేయడం. ఓకేనా, ఇక్కడ ఆపేస్తారు. సో ఈ విధంగా మనం కహనా అంటే చెప్పడం అని చెప్పుకున్నాం, అలాగే బతానా అంటే తెలియజేయడం అని చెప్పుకున్నాం. అదేవిధంగా బోల్నా అంటే వన్ వే కమ్యూనికేషన్ మాట్లాడడం. ఓకే, బాత్ కర్నా అంటే టూ వే కమ్యూనికేషన్, అంటే ఒకళ్ళు ప్రశ్న వేస్తుంటే వేరే వాళ్ళు ఆన్సర్ చెప్తున్న సంభాషణలకు సంబంధించి మనం బాత్ కర్నా అనేది ఉపయోగిస్తాం. ఈ విధంగా మనం ఈ 4 వెబ్స్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ మనం చూడడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీ డే టు డే లైఫ్లో, మీ కాన్వర్జేషన్స్లో మీరు ఉపయోగించినప్పుడే ఇవన్నీ మీకు బాగా గుర్తుంటాయి. ఓకే, హిందీకి సంబంధించిన ఏవైనా స్పీచెస్ కానీ, లేకపోతే ఏదైనా షార్ట్ ఫిల్మ్స్ కానీ, లేదా ఏదైనా ఒక ఆడియో వింటూ ఉండండి, హిందీకి సంబంధించిన ఏదో ఒకటి వింటూ ఉన్నట్టయితే ఇవన్నీ మీకు అక్కడ రివిజన్ అయిపోతాయి అన్నమాట. ఓకే, అలాగే మీరు హిందీ లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటున్నట్టయితే విఆర్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి, అలాగే వాట్సాప్ గ్రూప్స్ అవైలబుల్ ఉన్నాయి, అలాగే మా దగ్గర ట్రైనింగ్ డివిడీస్ అవైలబుల్ ఉన్నాయి, బుక్స్ అవైలబుల్ ఉన్నాయి. సో మీరు హిందీ లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ మీకు ఉండాలి, కానీ మా దగ్గర చాలా ఆప్షన్స్ మీకు అనువుగా అవైలబుల్ ఉన్నాయి. సో ఆ వివరాలు తెలుసుకోవాలనుకున్నట్టయితే మీరు 9603339977 ఈ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు. ఈ నెంబర్కి హిందీ లేదా ఇంగ్లీష్ అని వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.